రైట్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కుంభమేళాగా పిలిచే మేడారం మహాజాతర ముగిసింది. 4 రోజులుగా 1.5 మంది భక్తుల మొక్కులందుకున్న వనదేవతలు సమ్మక్క, సార్లమ్మ, పడిగిద్దిరాజు, గోవిందరాజులను శనివారం రాత్రి వడ్డలు ప్రత్యేక పూజార్ల మధ్య వనప్రవేశం చేయించారు. శ్రీ సమ్మక్క సారలమ్మ ఎంతో ఆనందంగా సాగిన ఈ ఘట్టాన్ని వీక్షించేందుకు జాతర చివరి రోజు కూడా భక్తులు పోటెత్తారు. వనదేవతలు అడవికి చేరే వేడుక సమయంలో వనజలులు కురవటం గమనార్హం. సమ్మక్క, సార్లమ్మ, పడిగిద్దిరాజు, గోవిందరాజుల వనప్రవేశం ప్రక్రియ శనివారం సాయంత్రం 4 గంటలకు మొదలై సుమారు రాత్రి 7:30 వరకు సాగింది. తల్లులను వనం నుంచి జనంలోకి తీసుకువచ్చిన పూజారులే తిరిగి అడవిలోకి చేర్చారు. అంతకుముందు గద్దెల దగ్గర గిరిజన ఆచారాలతో ప్రత్యేక పూజలు జరిగాయి. సమ్మక్క ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య నేతృత్వంలోని వడ్డెల బృందం గద్దెలపైకి చేరుకుంది. పూజల తర్వాత సమ్మక్క తల్లిని గద్దెల ప్రాంగణం నుంచి భక్తులను దాటుకుంటూ బయటకు తీసుకువెళ్లి రాత్రి 8:27 చిలకలగుట్టకు చేర్చారు. ఇలా ఓవైపు వనప్రవేశ పూజలు జరుగుతుండగానే గిరిజన సాంప్రదాయం ప్రకారం సమ్మక్క గద్దెలపై భక్తులు సమర్పించిన చీరాసారలు, బంగారం, పసుపు కుంకుమలను స్థానికులు తీసుకునే కార్యక్రమం జరిగింది. బయట ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కూడా ఈ ప్రసాదాన్ని తీసుకువెళ్లేందుకు పోటీ పడ్డారు. దీనితో ఒక్కసారిగా గద్దెల ప్రాంగణం అంతా కోలాహలంగా మారింది. సారలమ్మ ప్రధాన పూజారి కాకా సారయ్య ఇతర వడ్డల సారమ్మల గద్దె వద్ద గిరిజన సాంప్రదాయం ప్రకారం రహస్య పూజలు నిర్వహించారు. గద్దెలపై ఉన్న సారలమ్మ రూపాన్ని కాకా సారయ్య నేతృత్వంలోని పూజారుల బృందం కన్నేపల్లికి తీసుకువెళ్లింది. గద్దెపై ప్రతిష్ఠించిన వెదురు బుట్టను తీసుకుని జంపన్నవాగు మీదుగా కన్నేపల్లికి చేర్చారు. ఈ సమయంలో భక్తులు పూజారులను తాకటానికి ప్రయత్నించారు. అతిపెద్ద మరోవైపు గోవిందరాజులు, పడిగిద్దరాజుల గద్దెల వద్ద కూడా చివరి రోజు పూజలు జరిగాయి. ఊరేగింపుగా పడిగిద్దురాజును మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లకు, గోవిందరాజులను ఏటూరు నాగారం మండలం కొండాయికి తీసుకువెళ్లారు. కాగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి దేవతల వనప్రవేశ సమయంలోనూ భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి మొక్కులు సమర్పించుకున్నారు.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.